గచ్చిబౌలి స్టేడియంలో ఉమెన్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అట్టహాసంగా జరిగింది. ఈ కబడ్డీ పోటీలపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ ఈ ఛాంపియన్షిప్లో 28 జట్లకు చెందిన 400కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. ఈ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్లో జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ చేస్తారని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. మహిళల కబడ్డీని ప్రోత్సహించేందుకు ఈ ఛాంపియన్షిప్ నిర్వహించారంటున్న కాసాని వీరేష్ ముదిరాజ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. 72వ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు 4 రోజుల పాటు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ గారు. వారిని చెప్పండి, 4 రోజుల పాటు ఎంతో అద్భుతంగా పోటీలు కొనసాగాయి. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎక్కడెక్కడి నుంచి ఎన్ని రాష్ట్రాల మంది ఈ యొక్క 72nd సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఈ 4 రోజులు ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ హైదరాబాద్ లో జరుపుకోవడం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా మొత్తం అన్ని స్టేట్స్ తో పాటు ఇండియన్ రైల్వేస్ టీం కూడా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసింది. దాంట్లో భాగంగా మనకి ఉన్నటువంటి ఏవైతే 4 days ఈ యొక్క టోర్నమెంట్ జరిగిందో 48 మ్యాచెస్ జరిగినాయి. అందులో ది బెస్ట్ కనబరిచిన ఈ టోర్నమెంట్ లో బెస్ట్ గా కనబరిచిన వారిని ఏషియాలో ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్కి ఇక్కడ నుంచి మన ఇండియన్ ఉమెన్ కబడ్డీ టీం ప్రాబబుల్స్ని ఇందులో నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళని క్యాంప్లో పెట్టి మన ఇండియన్ ఫైనల్ టీంని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఉమెన్ టోర్నమెంట్ ఈ విధంగా ఏర్పాటు చేయడము మొట్టమొదటిసారిగా ఒక నేషనల్స్ ఒక ఉమెన్ని సపరేట్గా చేసి చేయడం కూడా ఇక్కడే జరిగింది. ఇంతకుముందు 7 సంవత్సరాల క్రితము మనం సీనియర్ ఉమెన్ ప్లస్ సీనియర్ మెన్ కలిపి ఇదే వేదికలో చేసాము. కానీ మేము నిర్ణయాలతో ఏంటంటే అన్ని ఈవెంట్స్ కూడా సపరేట్గా చేయాలి అని అన్నారు. మెన్ని సపరేట్గా ఉమెన్ని సపరేట్గా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉమెన్ సీనియర్ నేషనల్స్ మన హైదరాబాద్కి కేటాయించిన తరుణంలో మనం ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ని మనం 4 రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ చేసిన వాళ్ళు ప్రతి ఆర్గనైజర్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కబడ్డీ అంటే ఇప్పుడు కబడ్డీ అనేది మనం పురుషులు ఎక్కువ చూస్తూ ఉన్నాం. మహిళలకు సంబంధించి కూడా లీగ్ నిర్వహిస్తున్నాం. కబడ్డీ లీగ్ మహిళలది కూడా భవిష్యత్తులో ఈ యొక్క టోర్నమెంట్ దానికి ప్లాట్ఫామ్ వేస్తుంది. ఎందుకంటే ఉమెన్ స్టాట్స్ ఇంతకుముందు లేకుండే ఉమెన్ ప్లేయర్స్ యొక్క స్టాటిస్టిక్స్ కూడా ఈ యొక్క టోర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దట్ ప్రో కబడ్డీ అఫీషియల్ జియో హాట్స్టార్ ప్లస్ ఆల్ ఛానల్స్ లో కూడా స్ట్రీమ్ చేయడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ ద్వారా మనము రాబోయే రోజుల్లో ఉమెన్ కబడ్డీ లీగ్ కూడా జరగబోతుంది. అది ఈ హైదరాబాద్ వేదికగా ఈ యొక్క బీజం పడిందని చెప్పుకోవడానికి నేను ఎలా మొత్తం కూడా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అది ఇక్కడే మనము సుమారు 462 మంది ప్లేయర్స్తో పాటు 120 మంది అఫీషియల్స్ మరియు ఆల్ ఏకేఎఫ్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డెలిగేట్స్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ డెలిగేట్స్ ప్లస్ ఆల్ ఓవర్ ద గెస్ట్ అంటే అర్జున అవార్డీస్ కానివ్వండి, కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ అందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ యొక్క వేదికలో వాళ్ళందరినీ సన్మానించుకోవడం కూడా జరిగింది. గెలిచిన జట్లకు సంబంధించి అనేది ఖచ్చితంగా మనము టోటల్గా దీనికి ప్రైజ్ మనీ 10 లక్షలు పెట్టడం జరిగింది. అందులో విన్నర్స్, రన్నర్స్ ప్లస్ 3rd and 4th ప్లేస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రోఫీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ది బెస్ట్ ప్లేయర్స్కి బెస్ట్ టీం అందరు కూడా బెస్ట్ పర్ఫామ్ చేశారు. కానీ గెలుపోవటంలు అనేటి వాళ్ళ టీం మొత్తం మీద ఉంటారు కాబట్టి ది బెస్ట్ వాళ్ళు మాత్రమే గెలిచిరని నేను చెప్పడానికే చెప్తున్నాను. మొత్తంగా చూసినట్టయితే ఈ లీగ్స్ లో గెలిచిన ప్లేయర్స్ నెక్స్ట్ జపాన్ లో జరిగే ఏషియన్ గేమ్స్ లో కూడా పాల్గొంటారని కూడా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ చెప్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ 72వ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ముగిశాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కాసాని వీరేష్ ముదిరాజ్ ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ టీ న్యూస్ గచ్చిబౌలి.